నీరు మనకు ప్రాణాధారమే కావచ్చు, కానీ మన శరీరంలో అణువుగాని చోట చేరితే ఆ నీరే మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తుల్లోనూ ఛాతీ మధ్య భాగంలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం అలాంటి సమస్యే. ఫ్లూరల్ ఎఫ్యూజన్గా పిలిచే ఈ సమస్య మూలంగా నిమోనియా మొదలవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరటానికి వెనుక కారణాలేమిటో, ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఏంటి? ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే లంగ్స్లో నీరు చేరడం. అంటే కొలోకియల్గా మనం మాట్లాడినప్పుడు ఏమంటే ఊపిరితిత్తులో నీరు చేరింది అని అంటారు. యాక్చువల్గా అది ఊపిరితిత్తులో కాదు, ఊపిరితిత్తుకి ఛాతీ బాల్కి ఆ మధ్యలో నీరు చేరుతుంది అనమాట. ఊపిరితిత్తు మీద ఒక ఉల్లిపొరలాగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ప్లూరా. సో విసరల్ ప్లూరా అంటాం, అంటే లంగ్స్ చుట్టూ ఒక ప్లూరా ఉంటుంది, అట్లనే చెస్ట్ వాల్ చుట్టూ కూడా పెరైటల్ ప్లూరా అంటాం. ఆ రెండింటి మధ్య ఉండే స్పేస్ని ప్లూరల్ క్యావిటీ అంటాం అనమాట. యూజువల్గా స్పేస్ ఏమీ ఉండదు. నార్మల్ మనుషులు ఏమవుతుందంటే లంగ్స్ చెస్ట్ వాల్కి అంటుకొనే ఉంటుంది, థిన్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఫర్ మూమెంట్ ఆఫ్ ద లంగ్స్ చెస్ట్ వాల్కి లంగ్కి మధ్య థిన్ లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉండి, సో దట్ గాలి పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు లూబ్రికేట్ అయ్యి మూమెంట్ ఉండేదానికి ఉంటుంది. ఆ లంగ్స్కి చెస్ట్ వాల్కి మధ్యన ఎప్పుడైనా ప్రాబ్లం అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి కూడా, దానివల్ల నీరు చేరింది అనుకోండి ప్లూరల్ క్యావిటీలో, దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్ ఎఫ్యూషన్. ఛాతీలో నీరు ఎందుకు చేరుతుంది? ఇన్ఫెక్షన్స్ మన ఇండియాలో అయితే ఇన్ఫెక్షన్ పర్టికులర్గా ట్యూబర్క్యులోసిస్, టీబీ జబ్బు ఉన్నప్పుడు ప్లూరల్ ఎఫ్యూషన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్ కాజ్ ఇన్ ఇండియా. అదే రకంగా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్నా లేకపోతే హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువైనా బ్యాక్ ప్రెషర్ డెవలప్ అయిపోయేసి లంగ్స్లోకి ఫ్లూయిడ్ వచ్చి ఆ ఫ్లూయిడ్ పర్కులేట్ అయిపోతుంది ప్లూరల్ క్యావిటీలోకి. సో దానివల్ల కూడా ప్లూరల్ ఎఫ్యూషన్ వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ కామన్ కాజ్ ఆఫ్ ప్లూరల్ ఎఫ్యూషన్. మూడోది క్యాన్సర్, మెలిగ్నెన్సీ అంటాం, మెలిగ్నెంట్ ప్లూరల్ ఎఫ్యూషన్. అంటే మనకి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్, లేకపోతే బాడీలో ఎక్కడున్నా కూడా క్యాన్సర్. ఆ క్యాన్సర్ కణాలు ఒకసారి ప్లూరా మీద డిపాజిట్ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ సెక్రీట్ చేయడం చేస్తాయన్నమాట. దానివల్ల కూడా ప్లూరల్ క్యావిటీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ప్లూరల్ ఎఫ్యూషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, పల్మనరీ ఎంబాలిజం అని, లేకపోతే నిమోనియా, కొన్ని కేసెస్ ఆఫ్ నిమోనియాలో కూడా ఎఫ్యూషన్ వస్తుంది. కిడ్నీకి సంబంధించిన జబ్బుల్లో కూడా ప్లూరల్ ఎఫ్యూషన్ వస్తుంది. అట్లానే కడుపులో మనకి సిఎల్డి అంటాం, క్రానిక్ లివర్ డిజీజ్, అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయిందని అంటూ ఉంటారు చూడండి, అట్లా లివర్ చెడిపోయిన వాళ్ళలో కూడా ప్లూరల్ ఎఫ్యూషన్ వస్తుంది. ఛాతీలో నీరు చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? లంగ్స్ చుట్టూ నీరు ఉంటుంది, అంటే లంగ్స్కి చెస్ట్ వాల్కి మధ్యన ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది కాబట్టి అది ఆ ఎఫ్యూషన్ మరీ ఎక్కువగా ఉందనుకోండి లంగ్ని ఎక్స్పాండ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఆయాసం ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఒక్కోసారి ప్లూరల్ ఎఫ్యూషన్స్లో ఏ పక్క అయితే ఫ్లూయిడ్ వచ్చిందో అటు సైడ్ చెస్ట్ పెయిన్ ఉండే అవకాశం ఉంది. రెండోది ఫుల్నెస్ అంటాం, అంటే చెస్ట్ ఏదో లోపల బరువుగా ఉన్నట్టుగా, ఛాతీ ఏ పక్క అయితే ఎఫ్యూజన్ ఉందో అటు సైడ్ వాళ్ళకి బరువుగా అనిపిస్తుంది, బికాజ్ ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి చెస్ట్ బరువుగా అనిపించడము అట్లాంటిది ఉంటుందన్నమాట. సో ఇంకో కారణం బట్టి కూడా మనకి చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఎఫ్యూజన్ అంటే వాళ్ళకి ఫీవర్, కాఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. లేదు హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన ఎఫ్యూషన్స్ అంటే వాళ్ళకి ఆయాసం మరీ ఎక్కువగా ఉంటుంది. ప్లూరల్ ఎఫ్యూషన్స్ కన్నా ఆయాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మెలిగ్నెంట్ ఎఫ్యూషన్స్ యూజువల్గా ఫ్లూయిడ్ చాలా అక్యుములేట్ అయ్యి మ్యాసివ్ ఎఫ్యూషన్ అయితే తప్పించి ఆయాసం రాదు, లేకపోతే పెద్ద సిమ్టమ్స్ ఏముండవు. సో దీంట్లో కూడా కారణం బట్టి కూడా సిమ్టమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఛాతీలో నీరు చేరటం ప్రమాదమా? నిమోనియా వల్ల ఎఫ్యూషన్ ఉంటే దానికి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏం లేదు, యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అదే ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫ్యూషన్ ఉందనుకోండి, సో అది నీరు తీసి పరీక్ష చేస్తాము, టీబీ ట్రీట్మెంట్ వాడితే తగ్గిపోతుంది. క్యాన్సర్ వల్ల ఎఫ్యూషన్ వస్తే ఇంకా అది ఆల్మోస్ట్ ఏజ్ 4లోకి వచ్చేస్తుంది అనమాట. ప్లూరల్ ఎఫ్యూషన్ డెవలప్ అయిన తర్వాత ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంటుంది, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఓన్లీ కీమోథెరపీనే ఇవ్వాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఎఫ్యూషన్ అనుకోండి, ఆ హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది,
హార్ట్ అటాక్ వలన లేకపోతే లో పంపింగ్ వలన వచ్చిందా దాన్ని ట్రీట్ చేయడం. సో అది ప్రమాదకరమా అంటే హార్ట్ ప్రాబ్లం బట్టి ఎంత ప్రమాదకరం అనేది దాంట్లో తెలుస్తుంది అనమాట. ప్రమాదకరమా కాదంటే అది కాజ్ని బట్టి ఉంటుంది. సింపుల్ పల్మోనరీ ఎంబాలిజం చిన్నది అనుకోండి, పెద్ద సిమ్టమ్స్ ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. మ్యాసివ్ పల్మోనరీ ఎంబాలిజం అంటే కోర్స్ మళ్ళీ అది ప్రాణాంతకమే ఉంటుందన్నమాట. సో కారణం బట్టి మనకు అది ప్రమాదకరమా కాదన్నది తెలుస్తుంది. ఛాతీలో నీరు చేరినట్లు ఎలా నిర్ధారించుకుంటారు? ఛాతీ ఎక్స్రే చేస్తాం. ఛాతీ ఎక్స్రేలో మనకి ఎఫ్యూషన్స్ తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఒక 250 to 500 ml ఆఫ్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యింది మనకి ఏదైనా ప్లూరల్ క్యావిటీలో అంటే మనకు అది ఎక్స్రేలో కనబడుతుంది యూజువల్గా. సో ఎక్స్రేలో మనకి ఎఫ్యూషన్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా నిర్ధారణ చేసుకునేదానికి అల్ట్రాసౌండ్ అని చేస్తాం. సో అల్ట్రాసోనోగ్రఫీలో ఏంటంటే మనకి మినిమల్ ఫ్లూయిడ్ ఉన్నా కూడా తెలిసిపోతుంది. దాంట్లో అవసరమైతే సిటీ స్కాన్, ఆ సిటీ స్కాన్లో కూడా ఎఫ్యూషన్స్ ఎంత ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, లాక్యులేటెడ్ ఎఫ్యూషనా లేక ఫ్రీ ఎఫ్యూషనా, ఇవన్నీ కూడా సిటీ స్కాన్లో తెలుస్తాయి. బట్ ఎఫ్యూషన్స్ వచ్చినప్పుడు మనం నిర్ధారణకి యూజువల్గా ఫ్లూయిడ్ తీసి టెస్ట్కి పంపిస్తాం. దాంట్లో చాలా రకాల టెస్టులు చేస్తాం. ప్రోటీన్ అని, ఏడిఏ అనేసి, మైక్రోబయాలజీకి కానీ లేకపోతే పెథాలజీకి కానీ, సైటాలజీ, ఇవన్నీ నిర్ధారణ కోసం మనం కొన్ని టెస్టులు చేసుకుంటాం అన్నమాట. దాని ప్రకారంగా ప్లూరల్ ఫ్లూయిడ్ ఎక్సిడేటా ట్రాన్సిడేటా, ఆ ఎక్సిడేట్ అయితే దానికి కారణం ఏముండే అవకాశం ఉంది, ట్రాన్సిడేట్ అంటే యూజువల్గా మనకి చెప్పే కదా హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ అంటే సెకండరీగా వస్తుంది లివర్ ప్రాబ్లం కానీ, దానికి యూజువల్గా ప్రైమరీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటే తగ్గిపోతుంది అది. ఛాతీలో నీరు చేరినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద కాజ్. అగైన్ దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ప్లూరల్ ఫ్లూయిడ్ అనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఏడిఏ లెవెల్స్ చాలా హై ఉన్నాయనుకోండి, యూజువల్గా ఏడిఏ లెవెల్స్ హై ఉన్నాయంటే ట్యూబర్క్యులోసిస్లో అదే టీబీ జబ్బులో ఉంటుంది. సో అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ టీబీ జబ్బు ఉంది అంటే టీబీ ట్రీట్మెంట్ పెడితే 6 months టీబీ యూజువల్గా 99% తగ్గిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కరెక్ట్ కారణం తెలియదు, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి ఉంటుంది. దాన్ని థొరకోస్కోపీ అంటాం అనమాట. సో థొరకోస్కోపీ చేసి ఆ ప్లూరల్ క్యావిటీ ఎట్లా ఉంది మొత్తం లోపల చూసి అండ్ ప్లూరల్ బయాప్సీ చేస్తాం. ఆ ప్లూరల్ బయాప్సీ మనం హిస్టోపెథాలజీకి పంపిస్తే దాంట్లో మనకి ట్యూబర్క్యులోసిస్ ఉందా లేకపోతే మెలిగ్నెన్సీ ఆర్ క్యాన్సర్ అట్లాంటిది ఏదైనా ఉందా అని నిర్ధారణ అవుతుందన్నమాట. ఆ ట్రీట్మెంట్ అనేది కారణం బట్టి ఉంటుంది. ట్యూబర్క్యులోసిస్ అయితే సింపుల్ ట్రీట్మెంట్, టీబీ ట్రీట్మెంట్ పెడితే తగ్గిపోతుంది. సో ట్రీట్మెంట్ అనేది కారణం బట్టి ఉంటుంది, దాని ప్రకారంగానే మనము ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఛాతీలో నీరు చేరటాన్ని నివారించవచ్చా? ప్లూరల్ ఎఫ్యూజన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంటూ ఏమీ చేయడానికి లేదు. ఎందుకంటే జనరల్గా మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్, ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడమే తప్పించి ప్రత్యేకంగా ప్లూరల్ ఎఫ్యూజన్ రాకుండా అంటూ జాగ్రత్తలు కానీ నెక్స్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండవండి. ఛాతీలో నీరు చేరటం అనే సమస్యపై ఎలాంటి అవగాహన అవసరం? లంగ్ ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ, దగ్గు కానీ, ఆయాసం కానీ, లేక ఇంకా తెమ్మడ రావడం కానీ, ఎనీ లంగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ 1 week లోపల సెటిల్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరీ ఆయాసం ఎక్కువైపోయి చెస్ట్ పెయిన్ అట్లా ఉంటే ఇమ్మీడియట్గా ఎట్లాగో వస్తారు కానీ, బట్ నిర్లక్ష్యం చేయకండి. దగ్గు ఉన్నా, ఆయాసం ఉన్నా, లేకపోతే చెస్ట్లో డిస్కంఫర్ట్ ఏమన్నా అనిపించినా కూడా 1 week లోపల సెటిల్ అవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్గా మీరు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఊపిరితిత్తుల్లో ఛాతీ మధ్య భాగంలో నీరు చేరడం అనేది అత్యవసర పరిస్థితి. సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టి అక్కడ నీటిని తొలగించాలి. అప్పుడే నిమోనియా వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.